ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కొత్త సీఎస్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఆయనను మరోసారి పొడిగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అన్న చర్చ నడుస్తుంది. ఆయనను కొనసాగించలేని పరిస్థితిలో పలువురి పేర్లు రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు సంజయ్ జాజు, సవ్యసాచి ఘోష్, వికాస్ రాజ్, జయేష్ రంజన్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. కొత్త సీఎస్ నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో ఏముందో త్వరలోనే తేలనుంది. తెలంగాణ కొత్త సీఎస్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఆయనను మరోసారి పొడిగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అన్న చర్చ నడుస్తుంది. ఆయనను కొనసాగించలేని పరిస్థితిలో పలువురి పేర్లు రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు సంజయ్ జాజు, సవ్యసాచి ఘోష్, వికాస్ రాజ్, జయేష్ రంజన్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. కొత్త సీఎస్ నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో ఏముందో త్వరలోనే తేలనుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ కొత్త సీఎస్ పై ఉత్కంఠత కొనసాగుతోంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పదవి ఈ నెలాఖరుతో ముగిస్తుంది. ఇక అతన్ని మరొకసారి పొడిగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అనే అంశం ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత సీఎస్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనందున ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారులు సంజయ్ జాజు, జయేష్ రంజన్, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. అయితే కీలకమైన కుర్చీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో ఎవరున్నారు అనేది కూడా త్వరలోనే తేలనుంది. ఇక ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి కుర్చీలో ఎవరు ఉండబోతున్నారు అనే అంశంపై మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు సీఎస్లు పనిచేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటికి సీఎస్ గా ఉన్న శాంతకుమారి అలాగే కొనసాగి 2025 ఏప్రిల్ 30న పదవి విరమణ చేశారు. అప్పుడు సీఎస్ ఎవరనే అంశంపై అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ చివరికి 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రామకృష్ణరావును ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక శాఖలో అత్యంత కీలకంగా వివరించడంతో పాటు వివాద రహితుడిగా సమర్థుడిగా పేరున్నందున రామకృష్ణారావు వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇక ప్రభుత్వం ఆశించిన విధంగానే పనితీరు కనబర్చడంతో గత ఏడాది ఆగస్టు 31న రామకృష్ణారావు పదవి కాలం ముగిసినప్పటికీ ఆయన కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు రామకృష్ణరావు పదవీ కాలాన్ని 7 నెలలు కేంద్రం పొడిగించింది. మార్చి 31న ఆ సమయం కూడా ముగియగా మరోసారి ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించడంతో ఆ గడువు ఈ నెలతో ముగియనుంది. ఇప్పుడు రామకృష్ణరావు పదవీ కాలాన్ని మళ్లీ పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుందా లేక కొత్త అధికారి వైపు మొగ్గు చూపుతుందా అనే ఉత్కంఠ ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అడిగినా ఇప్పటికే 2 సార్లు 10 నెలలు పొడిగించిన కేంద్రం అంగీకరిస్తుందా లేదా అనే చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ జాబితా చూసుకుంటే సంజయ్ జాజు, సవ్యసాచి ఘోష్, వికాస్ రాజ్ అలాగే జయేష్ రంజన్ పేర్లు కూడా రేసులో ఉన్నట్లు వినిపిస్తోంది. వేణుగోపాల్, సీఎస్ నియామకం రేసులో కొందరు పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని సీఎస్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఎవరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది? అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వారిలో ఎక్కువగా చూసుకుంటే అంటే ఇటు ఒకవైపు సీనియర్ అధికారిగా సంజయ్ జాజు ఉన్నారు, మరోవైపు సవ్యసాచి ఘోష్, వికాస్ రాజ్, జయేష్ రంజన్ వీరందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వారిలో సీనియర్ గా ఉంటూ అలాగే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా ఆ ప్రభుత్వం ఏదైతే పథకాలు తీసుకొస్తుందో వాటికి అనుకూలంగా పనిచేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎస్ పదవి కాలం పొడిగించాలి అంటే అంత ఈజీ అనేటువంటి విషయం కాదు.
ఇప్పటికే 2 సార్లు అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక 3వసారి పొడిగిస్తారా లేదా అనేటువంటి సందేహం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఆ ప్రస్తుత సీఎస్ పదవీ కాలం పొడిగించకపోవడంతో అప్పుడు కొత్త సీఎస్ ని వెతికే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడుతోంది. ఇక అందులో చూసుకుంటే ముందుగా సంజయ్ జాజు కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా ఇటు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వికాస్ రాజ్, జయేష్ రంజన్ కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరి వైపు మొగ్గు చూస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవి, ఈ పదవితోటి ఇటు రాష్ట్ర సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతరం వెన్నంటి ఉండాల్సి వస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటన్నిటినీ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక సమర్థుడైనటువంటి వారికే సీఎస్ పదవి అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.